హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ముందుకి ఈరోజు కూడా ఒక మంచి కథను తీసుకుని వచ్చాను. ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ కథలో నేను అడవి గురించి, అడవి ప్రాముఖ్యత గురించి, అలాగే అడవిలో నివసించే జీవజంతువులలో ఉండే స్నేహ భావాల గురించి తెలుపబోతున్నాను. ఈ కథలో అడవిలో జరిగే సన్నివేశాలు ఎంతో అద్భుతమైన సన్నివేశాలు. అవి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అడవి అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారము తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం. అనేకమైన ఆహార పదార్థాలు, ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం. సింగమల అనే అడవిలో కంటి అనే సింహం పాలిస్తుండేది. ఒకరోజు సింహానికి చాలా ఆకలేస్తుంది. అప్పుడు తనకి ఒక నక్క కనిపిస్తుంది. దాన్ని వెంబడిస్తుంది. ఆకలితో ఉండి కనకదాన్ని ఎలాగైనా తినాలని అనుకుంటుంది. కాని నక్క మాయమాటలు చెప్పి తనతో స్నేహం కుదుర్చుకుంటుంది. అప్పటినుంచి తన మంత్రుల భావిస్తాడు సింహం. అలా ఒక పక్షి కూడా సింహానికి స్నేహితుడు అవుతుంది. ఈ రెండు జంతువులు సింహానికి అనుచరులుగా ఉంటాయి. సింహానికి చాలా ఆకలేస్తుంది. అప్పుడు నక్క, రాజుగారు మనం ఎడారికి వెళ్ళి అక్కడ ఒంటిని తిందాం, అప్పుడే మీకు ఆకలి తీరుతుంది అని చెప్పి ఎడారికి తీసుకెళ్తారు. అక్కడ ఎడారిలో సింహానికి కాళ్లు కాలడంతో ఒంటె తనకి సహాయం చేసి ఆ ఎడారి నుంచి తప్పిస్తుంది. అలా సింహానికి చాలా నచ్చి నువ్వు కూడా మాతో ఉండు అని స్నేహం చేస్తుంది. సింహం తీసుకున్న నిర్ణయం నాకుకి కాకికి బొద్దుగా నచ్చలేదు. అలా వాళ్ళిద్దరూ ఒక ఉపాయం పన్నుతారు. నక్క అంటుంది, మహారాజా, ఈరోజు మీరు ఎలాగూ వేటాడు లేరు, కానీ నన్ను తినేయండి. అప్పుడు మీకు ఆకలి తీరుతుంది అంటుంది. అప్పుడు ఒంటె, లేదు మహారాజా, మీరు ముగ్గురు కలిసి నన్ను తినండి, మీకు వారం పాటు నేను ఆహారం అవుతాను, అప్పుడు మీ ఆకలి తీరుతుంది అంటుంది. ఆ మాట కోసమే నక్క కాకి ఎదురు చూశారు అన్న విషయం సింహానికి అర్థమవుతుంది. అప్పుడు సింహం ముందు చిన్న జీవులతో మొదలుపెడదాం అంటూ కాకిని ముందుకు రమ్మంటుంది. కానీ కాకి ఎగిరిపోతుంది. నక్క తప్పించుకుని పారిపోతుంది. అలా సింహం మరియు ఒంటె స్నేహంగా ఉంటారు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, ఎప్పుడైనా స్నేహితులకు మనం చెడు చేయాలనుకుంటే అది మనకే తిరిగి చెడు జరుగుతుంది. ఈ కథలో సింహం అడవికే కాదు, మంచి మనసుకి కూడా రాజు అని మరొకసారి నిరూపించుకుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.